గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం, దీవెనకరం. ప్రియులరంత మాత్రమే కాదు, ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని పఠించడం కూడా అది ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రియులరా, ఉదయాన్నే లేచిన మనము దేవుని సన్నిధిలో లేచిన స్థలములోనే చిన్న ప్రార్థన చేసుకుని చిన్న మాట ధ్యానం చేస్తే పఠిస్తే అది ఎంతగానో ఆశీర్వాదకరం. ఎంతమంది ధ్యానించారో తెలియదు, కానీ ఒకవేళ ధ్యానించకపోతే లేవండి, లేచి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని పఠించండి. ఈ దినపు వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. గనుక ఈ దినపు వాగ్దానాన్ని చదువుదాం. 104వ కీర్తన 31వ చరణాన్ని చదువుదాం. యెహోవా మహిమ నిత్యముండునుగాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. దేవుడు ఈ మాట చేత బలపరిచి అలాగే లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహిమ నిత్యం ఉంటుంది. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు, ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు ఈ మాటను బట్టి? ఆయన మహిమ గల దేవుడు, ఆయన మహిమోన్నతుడు. ఆయనకున్నటువంటి గొప్ప పేరులలో ఆయన మహిమోన్నతుడు అనేటువంటి పేరు, అటువంటి నామం కలిగిన దేవుడు మన దేవుడు. నిజమే ప్రియులరా, ఆయన మహిమ ఈ లోకంలో ఉన్న మనందరి పైన ఆయన తన మహిమనివ్వాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. ఆశపడి ఈ లోకంలో ఉన్న మనలను, తన మహిమను కోల్పోయిన మనలను తిరిగి మరలా తన మహిమనివ్వడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. ప్రియులరా, ఆనాడు మునుపటి ఆదాము అవ్వలు పాపము చేయడం ద్వారా వారు దేవుని యొక్క మహిమ నుండి దూరం అయిపోయారు. ప్రియులరా, వారు ఏం చేశారంటే దేవునితో ఉన్నంతకాలము, దేవుని యొక్క కనుసన్నల్లో ఉన్నంతకాలము ఆదాము అవ్వలు దేవుని మహిమతో జీవించారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో వారు అంజూర ఆకులను కచ్చడములుగా చేసుకుని వారికి ఉన్నటువంటి శరీరాన్ని కప్పుకున్నారు. కానీ దానివల్ల మహిమ లేదు. దేవునిలో ఉన్నప్పుడు మహిమతో ఉన్నారు. ఎప్పుడైతే అంజూర ఆకులు కచ్చడములుగా చేసుకుని కట్టుకున్నారో దేవుని యొక్క మహిమను కోల్పోయారు. అలాగూ ప్రియులరా, దేవుని యొక్క మహిమ నుండి దేవుని యొక్క మహిమను పొందలేక ఉన్న స్థితిలో నుండి ప్రభు మనందరిని కనికరించి ఆయన ఏం చేశాడంటే తన మహిమను మనకివ్వాలని ఆయనే రిక్తునిగా చేసుకుని శిలువ మరణాన్ని పొంది మన పాపములన్నీ కడిగి విమోచించి ఆయన మహిమను మనకి ఇచ్చాడు. ఆ మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపములను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక, ఆమేన్ అని ఆనాడు యోహాను ప్రకటన గ్రంథంలో రాశాడు. ప్రియులరా, నిజమే, మనలను ప్రేమించుచు తన మహిమను మనకివ్వాలని తన రక్తమును చిందించి తన శరీరాన్ని ఇచ్చి శిలువ మరణాన్ని పొంది మన పాపములను విమోచించి కోల్పోయిన మహిమను తిరిగి మనకి మహిమనివ్వడానికి, ప్రియులరా, తన మహిమను మనకివ్వడానికి తన ప్రాణాన్ని అర్పించాడు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు మహిమ యుగయుగములు కలగాలని యోహాను ప్రకటించాడు. ఈ దినం ఈ లోకములో ఉన్నవారు ఖరీదైన కారులు కలిగి, ఖరీదైన వస్త్రాలు కలిగి ఉన్నవారు, ఖరీదైన గృహాలు కలిగి ఉన్నవారు, ఖరీదైన ఏదైనా లోకములో కలిగి ఉన్నవారు, వారు కలిగి ఉన్న ఆ ఈవులను బట్టి వారికి మహిమ లేదు. కానీ దేవుని యొక్క ప్రేమను పొందుకొని వారి పాపములను విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని కొరకు జీవిస్తూ, తన పాపములను విడిచిపెట్టి అలాగూ దేవుని కొరకు బ్రతికిన వారికి దేవుని యొక్క మహిమ నిత్యం ఉంటుంది. ప్రియులరా, అంత మాత్రమే కాదు, కిందంటాడు ఆయన క్రియలను చూచి ఆనందిస్తూ ఉన్నాడట. ప్రభు మన పట్ల చేస్తున్నటువంటి క్రియలను బట్టి, కార్యాలను బట్టి ప్రభు సంతోషిస్తున్నాడట. అయ్యో, నా ప్రియులైన పిల్లలుగా జీవిస్తున్న మా పిల్లలకి ఏదో ఒక కార్యం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎన్నో ఆగిపోయిన కార్యాలు నీ జీవితంలో ఉండొచ్చు. వివాహం కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, మరి ఏదైనా నీ జీవితంలో ఆగిపోయిన కార్యం ఏమైనా ఉన్నాయా? అవి దేవుడు నేడే జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేయాలని, ఉన్నతమైన క్రియలు చేయాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. గనుక ప్రియులారా, నేడే మీ జీవితంలో ఆగిపోయిన కార్యాలని ఉన్నతంగా ప్రారంభించబడాలని సేవకునిగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని ఆశ, తృష్ణ కూడా ఆగిపోయిన కార్యాలన్నీ కూడా నీ జీవితంలో జరిగించాలని ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ కార్యాలను నువ్వు చూచి ఆనందించడానికి నువ్వు సిద్ధపడి ఉంటే, ఇదిగో లోకంలో
బ్రతుకుతున్నట్లుగా, లోకస్తులు బ్రతుకుతున్నట్లుగా బ్రతకకుండా దేవుని యొక్క మహిమను పొందుకొని అలాగూ దేవుని కొరకు బ్రతికితే నీ పట్ల, నీ జీవితంలో ఉన్నతమైన ఆశ్చర్యకరమైన క్రియలు, కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అలాగే దేవుని కొరకు బ్రతికి దేవుని యొక్క కార్యాలు నేడే మన జీవితంలో జరుగుంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచే ప్రభువా. నీ మహిమ నిత్యముంటుంది ప్రభువా. నీవు చేసే కార్యాలు బట్టి సంతోషిస్తూ ఉన్నావని ఆ మాటను కూడా మేము ధ్యానించాం. అవును ప్రభువా, మా జీవితంలో మేము నీ మహిమను కోల్పోయాం. ఆనాడు ఆదాము అవ్వలు కోల్పోయినట్లుగా మేము కోల్పోయిన మహిమను తిరిగి మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నేడే ఆగిపోయిన కార్యాలన్నీ కూడా మా జీవితంలో ప్రారంభించడం కృప చూపి నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో మా బిడ్డలకు తోడేయండి. ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో మా బిడ్డలకి తోడేయండి, ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.